ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత చెప్పినా అధికార పక్షం నేతలు కొందరు తమ అక్రమాలను ఆపడం లేదు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లైతే ఎక్కడ ఖాళీ జాగా కనపడినా, ఎక్కడ కొత్త బిల్డింగ్ కడుతున్నా వెంటనే అక్కడ జలగల్లా వాలిపోతున్నారు. అడిగినంత ఇవ్వకుంటే వేధిస్తున్నారు. ఇదే కోవలో సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ తరపున అక్రమ దందాలు చేస్తున్న ఆమె తండ్రి కరాటే రాజు అంటే స్థానికులు బెంబేలెత్తుతున్నారు. ఇటీవల స్థానిక టీఆర్టీ క్వార్టర్లలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న వీరాస్వామి అనే వృద్ధుడి కుటుంబంపై కరాటే రాజు తన అనుచరులతో దాడికి పాల్పడ్డాడు. దీంతో వీరాస్వామి ఒక కన్ను పూర్తిగా పోయింది. మరో కన్ను 80% కనిపించడం లేదు. బాధితులు సీసీ ఫుటేజ్ సహితంగా ఆధారాలు సమర్పించడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే అధికార పక్షానికి చెందినవాడు కావడంతో ఇటీవలే అతను బెయిల్ సంపాదించుకున్నాడు. ఏదో ఘనకార్యం చేసిన వ్యక్తిగా కరాటే రాజు అనుచరులు అతని జైలు నుంచి ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చారు. నెత్తిన పూల కిరీటం పెట్టి సంబరాలు చేసుకున్నారు. దీనిపై వీరాస్వామి కుటుంబం ఆందోళన చెందుతోంది. కార్పొరేటర్ నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ రక్షణ కల్పించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి పద్మారావుకు వీడియో ద్వారా విన్నవించుకున్నారు. పద్మారావు గారికి కూడా నేను కోరుతున్నాను, ఎందుకు సార్ మీకు అన్నీ తెలుసు, ఎందుకు ఇంకా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు? మీరు ఇంత ఘనము చేసి మా డాడీ ప్రాణాలకి హాని చేశారు. మా అమ్మకి ఏమైనా అయిపోయి ఉంటే ఆల్రెడీ వాళ్ళు కొట్టిన దెబ్బలకి లాస్ట్ టైము మా మమ్మీకి పెరాలసిసే వచ్చింది. తనకి మమ్మల్ని ఎన్నో విధంగా బాధలు పెట్టారు, ఎన్నో చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మా పిల్లల్ని కూడా వదలము అని చెప్తున్నారు, చిన్న పిల్లల్ని. ఇంకా మేము ఇంకెక్కడికి వెళ్ళాలి? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మేము ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పుడు మాకుంది మీరేనండి. ఇక మీరు మాకు రక్షణ కలిగియకపోతే ఇట్లాంటి అరాచకాలు ఇంకా జరిగిస్తే మాత్రం ఏ ప్రజలకైనా ఎటువంటి విధంగా మేము ఏమీ చేయలేము సార్. దయచేసి మీరు దీని మీద చర్యలు తీసుకొని మమ్మల్ని రక్షించండి. ఇట్లాంటి కార్పొరేటర్స్ మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి. పద్మారావు గారు, మీకు కూడా విన్నపిస్తున్నాను, అసలు మీరు ఇమ్మీడియట్లీ ఇది ఏంటో ఇమ్మీడియట్లీ సీరియస్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ తను మమ్మల్ని బెదిరియడం మొదలవుతుంది. కార్పొరేటర్ అయితే డైరెక్ట్గా అంటుంది, నేను 6 నెలల్లో నేనేంటో చూపిస్తా అంటుంది. మళ్ళీ తను ఏం చూపిస్తుందో తెలియదు నాకు. దయచేసి నా పిల్లలందరూ, నా కుటుంబాన్ని కాపాడి మీరే నాకు అన్నిటికీ దిక్కు అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా తెలంగాణ నాయకుడు. మీరు దయచేసి పద్మారావు సార్కి కూడా విన్నపించండి. మేము ఇన్ని రోజులు మమ్మల్ని చాలా అటాక్ అయితే కూడా నా బిడ్డలు అప్పులు చేసి నాకు సీసీ కెమెరాలు పెట్టారు. ఆ సీసీ కెమెరాలతోటే ఈరోజు నన్ను కొడుతుంటే ఆ కెమెరాల విజన్స్ తోటే నేను ఒక ఎవిడెన్స్ అన్నది నేను పోలీసులకి ఇవ్వగలిగాను. అప్పుడే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ప్రిజన్కి పంపించారు సార్. ఇప్పుడు ఏ ఆధారం లేకుండా మిమ్మల్ని నేను అర్థం చేస్తాను అని చెప్పి శపథాలు చేస్తున్నారు కరాటే రాజు, ఆయన కూతురు కార్పొరేటర్ హేమ శ్యామల. సార్ విన్నపించుకుంటున్నాను సార్, దయచేసి మాకు రక్షణ కలిగియండి సార్. ఇటీవల కలెక్టర్ ప్రీతి మీనా చేయి పట్టుకున్నాడన్న కారణంతో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కఠిన చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి కార్పొరేటర్ విషయంలోనూ సీరియస్ గా వ్యవహరించాలని బాధితులు కన్నీటితో వేడుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.